దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఏ విధమైనటువంటి అంటే మాకు ముందు నుంచి తెలుసు కదా బ్రదర్, మీకు కొత్తగా చెప్పారని ఎవరైనా దయచేసి అనుకోవద్దు. లేదు ఎందుకంటే బ్రదర్, మీకు ఒక మంచి చూపిస్తున్నాను. అవగాహన కల్పిస్తాం. అంతే అంతే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పాఠానికి పోదాం. ఓకే. యేసుక్రీస్తు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చిన్న రివ్యూ అండి. యేసుక్రీస్తు తన యొక్క పనిని మొదలుపెట్టినప్పుడు ఆయన 16వ వచనం నుంచి 20వ వచనం వరకు 4 అంశాలు మాట్లాడాడు. ఏంటి ఆ 4 అంశాలంటే, ఒకటి ద కింగ్డమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని అన్నాడు, రాజ్యము సమీపించి ఉన్నది అని అన్నాడు. దాంట్లో 4 అంశాలు చెప్పాడు. ఒకటి ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్, రాజ్యము అదే కాలము పరిపూర్ణమైనది. నెక్స్ట్ సో రిపెంట్ రిపెంట్ ఈ అన్నాడు, అంటే మారుమనసు పొందుడి. మూడోది అండ్ బిలీవ్ ద గాస్పెల్, సువార్త నమ్ముడి. అండ్ ఒకటి ఫస్ట్ది కాలం సమీపమైనది ఒకటి, రెండవది రాజ్యము పరలోక రాజ్యం సమీపించినది, అదే కాలం పరిపూర్ణమైనది, రాజ్యం సమీపించినది. మూడోది మారుమనసు పొందుడి అని 3 అంశాలు చెప్పాడు అక్కడ. దాన్ని జస్ట్ రివ్యూ కోసం చెప్పాను. తర్వాత 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్లయితే, యేసు తన పని కోసము శిష్యుల్ని పిలవటం జరుగుతుంది. దేనికోసం పిలుస్తున్నాడు ఆయన, వాళ్ళ యొక్క స్పందన ఏంటి చూడండి. జీసస్ కాల్డ్, వాట్ డిడ్ హీ కాల్ టు దెమ్ అండ్ హౌ డిడ్ దే రెస్పాండ్ టు హిస్ కాల్. వారు ఎందుకని పిలిచాడు, వారు పిలిచిన వెంటనే వారు ఏ విధంగా ప్రతిస్పందించారు అనే అంశాలు 20వ వచనం వరకు మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు పిలిచిన వెంటనే మొట్టమొదటిగా ఎవరెవరిని పిలిచారని చూసామండి మనం. చూసామండి 3:16. అదే ఎవరైనా పిలిచాడు మొదటగా? సీమోను, యాకోబును. వెరీ గుడ్. సైమన్ అండ్ ఆండ్రూ, అంటే సీమోను పేతురు, తర్వాత అంద్రియా, అంతేనా? 16వ వచనంలో. తర్వాత 19వ వచనంలో యాకోబు మరియు యోహాను, కరెక్టా? రెండవది యాకోబు యోహాన్ని పిలిచాడు. వాళ్ళు ఏ విధంగా స్పందించారు మరి? ఆయన ఏమని వారిని పిలిచాడు చూడండి. 17వ వచనంలో ఏమని అన్నాడు చూడండి. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఆ యొక్క ఫిషింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని చూశాడు. చూసిన వెంటనే దేవుని యొక్క పని కోసం వారిని ఆహ్వానించాడు. ఆహ్వానించేటప్పుడు ఏమన్నాడంటే, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి? చేపలు పట్టడం. వారిని పిలిచి ఏమన్నా, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలలుగా చేసిందని చెప్పడం జరిగింది 17వ వచనంలో. వారి యొక్క స్పందన ఎలాగుంది? 18వ వచనంలో వచ్చారా, లేకపోతే ఏమైనా సందేహాలు అడిగారా, లేకపోతే ఏమైనా పనులు చక్కబెట్టుకుని వస్తామని చెప్పారా? వెంటనే వచ్చారండి. వెంటనే తమ వలలను విడిచి ఆయనను వెంబడించింది. చూడండి, సాధారణంగా మానవులమైనటువంటి మనము అందరం కూడా ఏదైనా ఒక పని బాధ్యత అప్పగిస్తాను రండి అంటే మనం అనేక విధాలుగా ఆలోచన చేయడం కద్దు. చూడండి, ఇక్కడ ఈ శిష్యులు మాత్రమే కాదు, దేవుని పనిలో మరి చేయడానికి ఆహ్వానించబడినటువంటి అనేక మంది ఎంతమందో ఈ విధమైన స్పందన తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మొదట అబ్రహాం కూడా పిలిచాడు, గుర్తుందా? అబ్రహాం పిలిచి, నీకు ఎక్కడ సరిపోతాయా, నువ్వు రావాలి అని చెప్పానంటే వెంటనే బయలుదేరాడు. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఆ తర్వాత సొంత దేశాన్ని వదిలిపెట్టి ఆయన బయలుదేరిపోయాడు. అలాగే వీళ్ళు కూడా వెంటనే తమ వలలను విడిచిపెట్టి ఆయన్ను వెంబడించరి. తర్వాత 19వ వచనంలో రెండోసారి మరొక ఇద్దరిని పిలుస్తున్నాడు, వారే యాకోబు, యోహాన్. వీళ్ళు ఏం చేశారు? 20వ వచనంలో వీరు కూడా పిలిచిన వెంటనే
తమ తండ్రి అయిన జబదీని ధ్వనిలో జీతగాండ్రి వెంబడించింది. చూడండి, వీళ్ళు ఇంత ఒక బలమైనటువంటి, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండటానికి కారణం వాళ్ళ కనిపించిన తల్లిదండ్రులు కూడా అలాంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళే. చూస్తే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు తన తల్లి వస్తుంది, గుర్తుందా మీకు? జబదే కుమారుడు తల్లి అయినటువంటి మరియ వచ్చి, అయ్యా నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నా కుమారుల్లో ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన కూర్చోబెట్టుమని చెప్పి అడిగింది. సాధారణంగా మనం ఏమడుగుతా ఉంటే నా కుమారులకి మంచి ఉద్యోగం ఇయ్యాయా, లేకపోతే మంచి డబ్బులు వచ్చే పని చెప్పాయా అని చెప్పి అంటాం. కానీ ఆమె ఏం కోరుకున్నదంటే నీ రాజ్యంలో ఒకరిని కుడిపక్క ఒకరిని ఎడపక్క కూర్చోవడానికి అవకాశం ఇవ్వని అంటుంది. ఎందుకు కోరుకుంది ఆమె? అందరికంటే తన కుమారులే గొప్పోళ్ళుగా ఉండాలని కోరుకుందా, లేకపోతే అందరికంటే తన మంచి ఉన్నతమైన ఆర్థికమైన స్థితుల్లో బలంగా ఉండాలని కోరుకున్నదా, లేకపోతే ప్రభు పనిలో బలమైనటువంటి వాళ్ళగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలని కోరుకున్నదా? తల్లి కూడా చాలా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఆమె ఏమనుకుంటుందంటే అయ్యా నా పిల్లలు ఇద్దరు కూడా నీ రాజ్యంలో మంచిగా వాడబడాలి అని కోరుకున్నది. ప్రభు కూడా ఏమంటాడంటే అమ్మ ఆ విధంగా కూర్చోబెట్టుకోవటం అనేది నా అవసరం లేదు, అది తండ్రి దేవుని విషయంలో ఉన్నది అని అంటే అక్కడ కొంచెం సంభాషణ వేరు జరుగుతుంది. దాని తర్వాత చదువుతాం. ఏమంటాడంటే ఆయన ఇంకో మాట కూడా అంటాడు, నేను త్రాగబోనుంది వాళ్ళు త్రాగలరా అంటే త్రాగలమంటారు. అదేంటంటే ఆయన మాట్లాడుతున్నది శ్రమలో సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది వేరే సబ్జెక్టు. మత్తయి సువార్త 20 ఉన్నది. నేను ఇప్పుడు అక్కడ పోవట్లేదు. అయితే ఈ యొక్క అపోస్తులు మాత్రమే కాకుండా అపోస్తులను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఏ విధంగా ఉన్నారనే విషయం అది ఒక ఉదాహరణ చూపిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 4 విధాలుగా వీళ్ళు స్పందించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 21వ వచనం నుంచి 22వ వచనం చూసినట్టయితే కపెర్నహూములో ఉన్నటువంటి జనులు యేసు యొక్క బోధన విన్నప్పుడు ఏ విధంగా స్పందించారు, వాళ్ళ యొక్క రియాక్షన్ ఏంటి? ఒకసారి 21, 22 వచనం చదువుదాం. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కపెర్నహూములకు ఆయన రాగానే ఏ ప్లేస్ పోయాడు ఆయన? 21వ వచనంలో విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఎక్కడెక్కడ ఉంటుంది యూదులకి? ఇశ్రాయేలుకి మందిరాలు ఎన్ని ఉన్నాయి? వచ్చండి, ఇశ్రాయేలుకి ఎన్ని మందిరాలు ఉన్నాయి? ఎన్ని మందిరాలు అంటే సార్ అర్థం కాలేదు మాకు. అంటే దేవునికి ఒకటే ఒక మందిరం ఉంది. అది ఎక్కడుంది అంటే సమూయేలు కాలంలో షిలోహులో ఉన్నది, అవునా? రెండోది మరి సొలొమోను యొక్క రాజు అయిన తర్వాత ఆయన ఎక్కడ కట్టించాడు ఆలయాన్ని? మరి ఇక్కడ వీళ్ళు ఉన్న ప్రాంతం ఏంది? కపెర్నహూం. కపెర్నహూం లో ఒక సమాజ మందిరం, సినగాగస్ అంటారు. అంటే ఎక్కడ వాళ్ళు ఒక 50 మంది 20 మంది 30 మంది ఉంటారో వాళ్ళు ఒక చిన్న స్థలంలో ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ కోసం వాళ్ళు ఒక కట్టడాన్ని కట్టుకుంటారు. దాన్నే సినగాగ్స్ అంటారు. అది ఎక్కడైనా ఉంటుంది, రోమా దేశంలో ఉంటుంది. అదే మన ఆంధ్రాలో ఆంధ్రాలో గుంటూరు ప్రాంతంలో కూడా వాళ్ళకి ఒకటి ఉన్నది. అవి వాటిని సినగాగ్స్ అంటారు, సమాజ మందిరాలు, ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ అన్నమాట. అప్పుడు అవి ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని మందిరం మాత్రం ఒకటే. పాత నిబంధనలు సొలొమోను కట్టించినటువంటి మందిరం. కొత్త నిబంధనల కొత్తలకు ఎన్ని మందిరాలు ఉన్నాయి? ఒకటే. కొత్త నిబంధనలు కూడా ఒకటే. ఆ ఒకటేంటి? క్రీస్తు సంఘం. మనం చూద్దాం, అది సబ్జెక్టు పోతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కపెర్నహూములోకి వచ్చి ఆయన విశ్రాంతి దినంలో సమాజ మందిరంలోకి పోయి, ఎందుకు ఆయన విశ్రాంతి దినంలో పోవాల్సి వచ్చింది? ఇశ్రాయేలు యూదులు ఆరాధించేటువంటి రోజు ఏంటి? విశ్రాంతి దినం. పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి. విశ్రాంతి దినమున
జీవనోపాధికి సంబంధించినట్టు ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టివేయబడ్డారు. రాళ్ళతో కొట్టి చంపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎక్కడ, ఏ చట్టంలోనే ఆజ్ఞ ఇది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఆజ్ఞ. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞని వారు ఎవరైనా ఒకవేళ మీరినట్లయితే, మనకు ఒక ఉదాహరణ ఉంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో కొంతమంది మీరుతారు. అక్కడ మీరినప్పుడు వాళ్ళని ఏ విధంగా శిక్షించబడింది? రాళ్ళతో కొట్టి చంపడం జరిగింది అనే విషయాన్ని అక్కడ మనం చదువుతాం. అయితే ఈ యొక్క విశ్రాంతి దినమున యూదులందరూ కూడా ఎక్కడ పోవాలి? యూదులందరూ సమాజ మందిరానికి పోతారో పోరు తర్వాత సంగతి, కానీ వారి పని మాత్రం జీవనోపాధికి సంబంధించినటువంటి ఏ పని కూడా వారు చేయకూడదు. యూదులైతే ఏం చేస్తారు? సమాజ మందిరంలో పోయి ప్రార్థనలు ఆరాధనలు చేయటం అనేది వారికి అలవాటు అనమాట. కాబట్టి ఈయన పోయి ఏ విధంగా బోధిస్తున్నాడు? 22వ వచనంలో, ఆయన శాస్త్రుల వలె కాక. శాస్త్రుల యొక్క బోధ ఏ విధంగా ఉంటుందండి? శాస్త్రులు పరిచయాల చేతిలో ఏముంటుంది? మత్తయి సువార్త 23:3 మనకు తెలుసు కదా. వాళ్ళు మోషే పీట ముందు కూర్చుండే వాళ్ళు, వారు చెప్పు మాటల ప్రకారం మీరు చేయడు కానీ వారి క్రియలను అనుసరించి మీరు చేయొద్దు అంటాడు. అంటే వారి యొక్క బోధన ఎలాగుంటుందంటే, బైబిల్లో ఏముందో లేదా ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమైతే ఉన్నదో దాన్ని తీసుకొని చెప్పటమే. దాంట్లో పెద్ద అధికారం ఏం లేదు. కానీ దానికే, గ్రంథానికే ఒక అధికారం కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. అవునా కదా? అప్పుడు ఆయన యొక్క బోధ పరిచయులది ఆయనది కంపేర్ చేస్తే ఎలాగుంది? అధికారం గలవాని వలె ఉంది. అధికారం కలిగినటువంటి బోధగా ఉన్నది. అప్పుడు ఆ యొక్క బోధన చూసినటువంటి వాళ్ళు ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? ఇప్పుడు ఈయన బోధేమో ధాన్యము, వాళ్ళ యొక్క బోధేమో చెత్త. పాయింట్ అర్థమైంది నేను మాట్లాడేది? అబద్ధ బోధ. మీరు ఒకసారి ఇర్మియా గ్రంథము 23:29 చదువుదాం. ఇర్మియా గ్రంథము 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? రైట్. ఇక్కడ అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తున్నటువంటి ఇర్మియా పాయింట్అవుట్ చేస్తున్నాడు. 27వ వచనంలో చూసినట్లయితే, బయలును పూజింపవాలని తమ పితరులు నా నామమును మర్చినట్లు మీరందరూ తమ పొరుగువానితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును వచ్చినట్లు చేయవాలని యోచించున్నారా అని ఆ యొక్క అబద్ధ ప్రవక్తలను చూసి మాట్లాడతాడు. 28వ వచనంలో, కళ కలిగిన ప్రవక్త ఎవడైనా ఉన్నట్లయితే ఆ కళను చెప్పాలి. నా వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకి ఏం సంబంధము? ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మనం తూర్పారబడుతుంటాం ధాన్యాన్ని. తూర్పారబడేటప్పుడు ధాన్యం అంతా ఒక చోట పోగవుతుంది, చెత్త అంతా ఏమవుద్ది? గాలి కొట్టుకుని పోతుంది. అంటే మానవులు దేవుని యొక్క వాక్యాన్ని కాకుండా సొంత వ్యాఖ్యానాలు, సొంత మాటలు చెప్పినట్లయితే దేంతో సమానంగా ఉంది? చెత్తతో సమానంగా ఉంది. యేసుక్రీస్తు యొక్క మాటలు ఏమై ఉన్నాయి? అధికారంతో కూడినవై ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క మాటలు ఏమై ఉన్నాయంటే ధాన్యంతో సమానంగా ఉన్నది. 29వ వచనం అందుకని అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? అంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టు ఆ యొక్క మాటలు అధికారంతో ఉన్నాయి. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నాము ఇక్కడ అనంటే, యేసుక్రీస్తు యొక్క మాటలను చూసినప్పుడు ఆ కపెర్నహూములో ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇంకొక కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే కపెర్నహూము, గలిలయ ప్రాంతాలు దాదాపుగా నైబరింగ్ ప్రాంతాలే. నైబరింగ్ అంటే పొరుగు ఊర్లే అన్నమాట. ఈయన గురించి ఈ యొక్క గలిలయ ప్రాంతంలో ఏ విధమైన ఒక అవగాహనకు వచ్చింటారు జనులు. ఒకటి, ఆయన మరియ కుమారుడు. 2 వడ్లవాని కుమారుడు. ఆయన అన్నదమ్ములు, అక్క చెల్లెలను వారు ఎదిగి ఉన్నారు.
రెండోది ఆయన చదువుకునేటువంటి ఒక పామరుడు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఏది గలిలయలోని నజరేతులో ఉన్నటువంటి వారందరూ. మరి అదే విధమైనటువంటి ప్రాంతానికి చెందినటువంటి వీళ్ళు మరి ఈయన బోధకు ఆశ్చర్యపడడానికి ఏమన్నా కారణం ఉన్నదా అంటే ఉన్నది. ఏంటి ఆ కారణం అంటే ఈయన బోధ శాస్త్రుల యొక్క బోధ వలె కాకుండా మరి అధికారం కలిగినట్టు బోధగా ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. శాస్త్రుల యొక్క బోధ ఎలాగ ఉంటుందో ఒకసారి మనం పోదామండి. 23వ అధ్యాయము మత్తయి సువార్త. ఒకటో వచ్చిన రెండో వచ్చిన చదువుదాం. 23:1-2 ఉమ్. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లను శాస్త్రులు పరిశీలనలు మోసే పీట మందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరింప గైకొండి. అయినను వారి క్రియలు వారు చెప్పిన దాన్ని చేయరు. రైట్. వారి యొక్క బోధ ఏంటండి? పరిసయ్యుల యొక్క శాస్త్రుల యొక్క బోధ ఏంటంటే వారు మోసే పీట మందు వారు కూర్చుంటారు. అంటే వారి యొక్క చేతుల్లో ఆ ధర్మశాస్త్ర గ్రంథం ఉంటుంది కనుక వాళ్ళు జనులతో వాక్యాన్ని దేవుని యొక్క మాటలను చెప్పడం మాత్రం వారి యొక్క పని. వారు చెప్పుదురే గాని వాటిని ఏం చేయరు. అయినను కనుక మీరు వాటితో చెప్పు వాటిని అనుసరించగలుగుకోండి. అయినను వారు చెప్పు క్రియలు చొప్పున వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. ఇప్పుడు యేసుక్రీస్తు అలాగనా చెప్పి చేయకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు. ఈరోజు పెద్ద పెద్ద మరి బోధకులు అని చెప్పి పిలువబడుతున్నట్టు వాళ్ళు కూడా బయటకు వచ్చి స్టేజ్ల మీద ఇదే మాటలు చెప్పేదారు. వాళ్ళు చెప్తారే కానీ ఏమాత్రం కూడా వారి యొక్క ప్రవర్తనలో మనం చూడలేం. కానీ ఈరోజు బోధకులు ఏ విధంగా ఉన్నారంటే ఆ రోజు పరిచయాల కంటే మోసంగా ఉన్నారు. ఈరోజు పరిచయాలు ఉన్నారా సమాజం అంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళు చెప్తారే కానీ బయటికి పోయి చేయరు. చుట్టుపక్కల మనం చూస్తుంటాం మత్స్యాగల వాళ్ళు నాయకులు. ఈ మత్స్యాగల వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రజల యొద్ద ఏదో ఒకటి రాబట్టుకోవాలని దానికోసం వాళ్ళకి మాత్రం నీతులు చెప్తారే కానీ వారి జీవన విధానంలో వ్యక్తిగతంగా మీరు పోయి చూడండి, ఏ మాత్రం కూడా వారిలో ఆ యొక్క బోధన కనపడదు, ఆ యొక్క ప్రవర్తన కనపడదు. కాబట్టి యేసుక్రీస్తు అలాగనా కాదు. యేసుక్రీస్తు ఒక విషయం చెప్తున్నాడంటే ఆయనకు అధికారం ఉన్నది. ఆయన ఒక సందర్భంలో తుఫాను గద్దించినప్పుడు తుఫాను ఆగిపోయింది. ఒక సందర్భంలో అపవిత్రాత్మను గద్దించినప్పుడు అపవిత్రాత్మలు ఆగిపోయాయి. ఏంటి కాబట్టి దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు దయ్యాలు నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపోవని చెప్పాడంటే ఏమయ్యాయి? వెంటనే వెళ్ళిపోయాయి. అప్పుడు దాంట్లో ఏమున్నది? అధికారం ఉన్నది. కానీ అదే నేను నువ్వు చెప్పినట్లయితే మనం ఆ అధికారంతో వాటిని గద్దించడానికి మనకు అధికారం ఉన్న దాంట్లో లేదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బోధనలో అధికారం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క బోధకును యేసుక్రీస్తు యొక్క బోధకును చాలా తేడా ఉంది. ఇంకొక పాయింట్, వాళ్ళ యొక్క బోధనలన్నీ ఎలాగుంటాయో 5వ వచనం చూడండి. ఇది మత్తయి సువార్త 23:5. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. రైట్. ఇక్కడ కేవలం వారి యొక్క పనులన్నీ కూడా ఎలా ఉన్నాయట? కేవలం మనుషులకు కనబడి నిమిత్తమే. వారు సమాజ మందిరంలో వందనాలు చెప్పించుకున్నా, అగ్రపీఠాలు ఆశించిన వారంతా కూడా ఏంటంటే కేవలం మనుషులు కనబడతారు. షోయింగ్ అనమాట, షో పుట్టప్ అంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా కొంతమంది కాలర్ లేని షర్ట్లు వేస్తుంటారు, చూసారా మీరు? డ్రెస్ కోడ్, కాలర్ లేని డ్రెస్ వేయటము, ఆ తర్వాత నిలువుటంగిలు వేయటము కొంతమంది చేస్తుంటారు. వాళ్ళ భావన ఏంటంటే మేము రిలీజియస్ గా భక్తి కలిగినట్టు వాళ్ళం అనేటువంటి భావన. అదే ఆ రోజు పరిచయాలు చేసినట్టు పని. కాబట్టి వీళ్ళు చేసినటువంటి క్రియలకి నిజ సంఘస్థులు బైబిల్ని అనుసరించి నడుచుకునే వారికి తేడా ఉన్నది. ఆ రోజు యేసుక్రీస్తు మరి వీళ్ళని వీళ్ళ యొక్క బోధ వలె కాకుండా ఆయన ఏం చేశాడు? ఈయన యొక్క బోధ మరి వారికి ఈయనకి వ్యత్యాసం ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 23వ వచనం చూసినట్లయితే
23వ వచనం చదువుదాం. ఇక్కడ 21 నుంచి 37 క్షమించాలి. 21 నుంచి బ్రదర్ 23 చదువుదాం. 1 నుంచి 23. ఓకే. అయితే మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు బ్రదర్ మనం మళ్ళా మార్కులోకి వద్దాం క్షమించాలి. మార్కు సువార్త 23 అండి. మార్క్స్ తర్వాత 1వ అధ్యాయము 21 నుంచి అండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 21, 22, 23. ఓకే. అంతట వారు కపెర్నహూములోకి వెళ్ళిది. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములకు పోయి బోధించారు. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడింది. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒకడు ఉండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమీ, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? రైట్. ఇక్కడ యేసుక్రీస్తు చేయబోతున్నటువంటి ఒక మిరాకల్స్, సైన్స్ అండ్ వండర్స్ 3 అంటారు వాళ్ళు. సూచక్రియలు, మహత్కార్యాలు, ఆ తర్వాత అద్భుత కార్యాలు. వాటిలో ఒకటి ఏంటంటే ఇక్కడ దెయ్యాలను వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఇక్కడ 23వ వచనంలో ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. అపవిత్రాత్మ, ఈ విషయాన్ని ఈరోజు మనం కొంత నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ సబ్జెక్ట్ దీని తర్వాత మనం చూస్తాం. అపవిత్రాత్మలు ఈరోజు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయా? అది ఒక ప్రశ్న. అనేక మందికి అపవిత్రాత్మలు ఎలగొడుతున్నామని చెప్పి డబ్బు తీసుకునేటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో చూస్తున్నాం. మరి అలాంటి అపవిత్రాత్మలు ఈరోజు మనుషుల్ని పీడిస్తున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తర్వాత పరిశీలనలో మనం చూస్తాం, తర్వాత భాగంలో చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు తన శిష్యులకి ఎక్కడెక్కడ అధికారం ఇచ్చాడు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము సమాజంలో ఏమేమి కార్యాలు ఉన్నాయని చెప్పి అక్కడ మనం లిస్ట్ ఒకటి ఇవ్వబడింది. 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. రైట్. అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో సమాజంలో ఏమున్నాయంటే అపవిత్రాత్మలు ఉన్నాయి, ప్రతి విధమైన రోగాలు ఉన్నాయి, ప్రతి విధమైన వ్యాధి ఉన్నది, తర్వాత అనేక రకాలైనటువంటి మరి ముడత్వాలు ఈ రోజు ఉన్నట్టుగా ఆ రోజు కూడా ఉన్నాయి. అప్పుడు వీటన్నిటిని కూడా యేసు కానీ ఆయన శిష్యులు కానీ ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు వాటిని దేవుడు అనుమతించాడు అని అంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకు పరిష్కారం ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచ్చిన చదువుదాం. యోహాను సువార్త 20:30-31 వచ్చిన. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిన. రైట్. ఈ సూచక్రియల యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి. ఒకటి, వాళ్ళు దేవుని కుమారుడని యేసుక్రీస్తు నమ్మాలి. రెండోది, నమ్మి ఆయన నామందు వాళ్ళు ఏం చేయాలా? జీవం పొందాలి. ఈ 2 పాయింట్ల కోసం ఈ సూచక్రియలు ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి సూచక్రియల యొక్క ఉద్దేశం కూడా అదే. యేసుక్రీస్తుని నమ్మాలి వాడు, లేదా యేసుక్రీస్తు చేత పంపబడినటువంటి అపోస్తులను వారు నమ్మాలి. కాబట్టి ఆ రోజులు ఏమున్నాయంటే దెయ్యాలను అనుమతించాడు, రోగాలను అనుమతించాడు, ప్రతి విధమైనటువంటి మరి ఆ యొక్క జబ్బులను ఇచ్చాడు. ఇవన్నీ చేయబడినప్పుడు అక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి మహిమపరచబడాలి. రెండోది, యేసుక్రీస్తు యొక్క అధికారం చేత పంపబడినటువంటి అపోస్తులు కూడా
ఆయన చేత వచ్చిన వారని చెప్పి వారు నమ్మాలి. దానికోసం ఈ సూచక్రియలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సూచక్రియల యొక్క మెయిన్ ఉద్దేశం ఒకే ఒక వచనం చదివి మళ్ళీ ఎన్నుకొద్దాము. మార్క్స్ వార్త 16 మార్క్స్ వార్త 16 20వ వచనం అండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటి ప్రభు వారికి సహకారుడై ఉండి తన వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యంను సిద్ధపరచుచుండిన ఆమె. రైట్. ఇక్కడ వాక్యము ఏ విధంగా స్థిరపరచబడిందట? 20వ అధ్యాయం చివరిలో, 20వ వచనం చివరిలో వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన. అది అంటే సూచక్రియలు ఎందుకోసం ఇవ్వబడ్డాయి అంటే దేవుని వాక్యాన్ని స్థిరపరచడం కోసము. చూడండి అక్కడ ఏమన్నాయంటే దేవుని యొక్క వాక్యము అక్కడ స్థిరపరచబడటానికి సూచక్రియలు అనేవి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈ సూచక్రియలలో మరి తన శిష్యులు అదే జనులు చేయమని చెప్పి యేసు అపోస్తులకు ఇచ్చి పంపించాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. అదే సూచక్రియను మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడండి? గుర్తుందా? కానాను పెండ్లి విందులో నీలం ద్రాక్షరసంగా మార్చడం. వెరీ గుడ్. మంచి ఫస్ట్ సూచక్రియ అని చెప్పి మనం చూస్తున్నాం. కావున ఇక్కడ ఈ సూచక్రియలలో ఒకటి ఏంటంటే అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుట. అప్పుడు ఈ యొక్క అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టినప్పుడు వెళ్ళగొట్టేటప్పుడు ఆ యొక్క దెయ్యానికి కూడా భూమి మీద ఉన్న మనుషుల పేర్లు తెలుస్తున్నాయి. అవునా? అవునండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ దెయ్యం? చూడండి 24వ వచనంలో, నజరేయుడు యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయటకు వచ్చుతావా? నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధులని కేకలు వేసును. అంటే దెయ్యాలకు కూడా ఈ భూమి మీద దేవుని కుమారుని యొక్క అధికారాన్ని అవి గ్రహించగలిగాయి. యేసుక్రీస్తుకి అధికారం ఉందన్న సంగతి అవి కూడా ఒప్పుకున్నాయి. ఒక సందర్భంలో ఏమన్నది గుర్తుందా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసావా, వీటన్నిటి నీకు ఇస్తానని చెప్పన్నాడు. అంటే వాడి నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడండి అపవాది కదా. అంటే అపవాది యొక్క భూలోకానికి అధికారా? వాస్తవంగా కాదు. ఒక రకంగా అధికారి, ఒక రకంగా అధికారి కాదు. ఒక రకంగా ఏ విధంగా అధికారి? ఒకవేళ నువ్వు ఒకవేళ తప్పులు చేసి అబద్ధాలు ఆడి వాని యొక్క ఊరిలో పడితే వాడు మనకు అధికారే. అబద్ధం పైన అతనికి అధికారం ఉండదు, పాపం మీద అధికారం ఉండదు. అదే మనం దేవుని వైపు నడుచుకున్నట్లయితే మరి మన మీద దేవునిలో బలంగా ఉన్నట్లయితే మన మీద అధికారం ఉంటుందా వానికి? ఇప్పుడు యోబు విషయంలో మనం చూస్తాం కదా, యోబు నీవు అతన్ని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు, అతనికి కావాల్సినవన్నిటి నువ్వు మొత్తమని చెప్పానన్నాడు. అంటే దేవుడు అధికారం ఇస్తేనే కదా యోబు మీద పోయాడు. అవునండి. అవునా? అవును. ఇప్పుడు అలాగే మనం దేవుని కార్యాలలో ఉన్నంతసేపు వాడు మనల్ని ఏం చేయలేడు. ఒకవేళ దేవుని వదిలిపెట్టి మనం అసలు వైపు మనం తిరిగినట్లయితే మన మీద అధికారం ఉంటుంది. అందుకనే ఏమంటాడు? 1 యోహాను 5:19 అంటాడు, మనం దేవుని సంబంధము, లోకమంతా దృష్టి ఉన్నది అంటాడు. ఎవరైతే దేవుళ్ళు బలంగా ఉంటారో మన మీద అధికారం చేయడానికి సాతానుకి ఎట్టి అధికారం లేదు. దేవుని సంబంధులుగా మనం ఉంటాం. అదే ఒకవేళ మనం లోకం వైపు తిరిగినట్లయితే సాతాను మన పైన అధికారం కలిగి ఉన్నాడు అనే విషయం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అపవాది ఏమంటున్నాడంటే, నజరేయుడైన యేసు మాతో నీకేం పని, మమ్మల్ని నశింపజేయటకు నువ్వు వచ్చితవా, నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని చెప్పన్నాడు. దయాలకు దేవుని గురించి తెలుసా? తెలుసండి. తెలుసు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం, 2వ అధ్యాయం చూస్తాం కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. యాకోబు 2వ అధ్యాయము 19 వచనం. 19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణకుచున్నవి. చూసారా?
మనము నమ్ముతున్నాము, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. యేసుక్రీస్తు యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఉన్నాయి, తండ్రి అయిన దేవుని గురించి వాటికి తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ దెయ్యాలు ఏమంటున్నాయంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ తమను అది నశింపజేసే అధికారం ఎవరుకున్నదని చెప్పి ఒప్పుకుంటున్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుకున్నాయని చెప్తున్నారు. 25వ వచనంలో యేసుక్రీస్తు ఏమని ఆజ్ఞాపించాడు? 25 ఒకసారి చదవండి. మార్కు సువార్త 1:25. అందుకు యేసు ఊరకుండము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. రైట్. ఇక్కడ అపవాది పట్టినటువంటి వ్యక్తి వెంటనే స్వస్థపరచబడటము మనం చూస్తున్నాము. ఈరోజు అపవాది అనేటువంటి అంటే దెయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి అనేటువంటి వారు ఉన్నారా? వారి పేరు పెట్టి పిలవగానే అట్లా డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు స్టేజీ మీదకి. చూస్తున్నారా మీరు? వచ్చి ఏదో వాళ్ళ నటన చేస్తున్నారు. మరి అలాంటి శక్తులు ఈ రోజు వాళ్ళకు ఉన్నాయా? ఇప్పుడు పరిశుద్ధాత్మ 9 వరాల్లో ఒక భాగం ఇది, స్వస్థపరిచెట్టు వరం, దెయ్యాలు వెళ్ళగొట్టేట్టు వరం. ఈ 9 వరాలు ఉన్నాయా అంటే ఈ రోజు లేవు. మరి వాళ్ళు చేసేదంతా ఏంటి? నటనేనా లేకపోతే నిజమా అని చెప్పంటే మీరు మనం కన్ను తీసి చూసినట్టయితే వాళ్ళు చేసేదంతా నటనే. ఈరోజు అసలు దెయ్యాలే లేవు. దెయ్యాలు ఉన్నాయంటే దెయ్యాలు లేవు అని బైబిల్ చెప్తున్నది. మరి దెయ్యాలు ఆ రోజు ఉండి ఈ రోజు ఎందుకు లేకుండా పోయాయి అని అంటే దేవుడే చెప్పాడు, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో అపవిత్రాత్మను దేశంలో ఉండకుండా చేస్తామని చెప్పి అన్నాడు. ఈ జకర్యాలో మనం చూస్తే. మరి ఈ రోజు వాళ్ళు బైబిల్లో ఏదో ఒక వచనం తీసుకొని ఆ వచనం ప్రకారం దెయ్యాలు వెళ్ళగొడుతున్నాము, మేము ప్రార్థన చేస్తే గడ్డలు కరిగిపోతున్నాయి, మేము ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోతుంది అని మాత్రం చెప్తున్నారు. మరి మేము ప్రార్థన చేస్తే ఓస్కాలు ఎందుకు బాగుపడట్లేదు? మేము ప్రార్థన చేస్తే మరి దాన్ని ఏమంటారు, ఇంకేదైనా పక్షవాతం, కంటి కనపడుతున్న పక్షవాతం ఎందుకు శుద్ధి కావట్లేదు? అవి చెప్పరు. కంటికి కనపడే జబ్బులు కూడా చెప్పరు. ఏదైనా లోన తెలియకుండా ఉన్నటువంటి జబ్బులు మాత్రం వాళ్ళు స్వస్థ చేస్తే బాగుపడుతున్నాయి అనే విషయం మాత్రం చెప్తారు. యేసుక్రీస్తు చేసినటువంటి విధానం అది కాదు. యేసుక్రీస్తు ఏదైనా ఒక కార్యం చేశాడంటే ఇమీడియట్ గా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ఏమైంది? ఇక్కడ అపవిత్రాత్మ పెద్ద కేకలు వేసి విలవిలలాడించి వారిని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మార్కు 1:34 చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. చూసారండి, అంటే ఇక్కడ ఏ విధమైన దయ్యాలు వెళ్ళగొట్టాడైనా అనేక రకాలైనటువంటి లేదా నానా విధములైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి, యేసుక్రీస్తు ఆ యొక్క రోగాలను కేటగరైజ్ చేయలే. కొన్నిటిని మాత్రం స్వస్థపరిచి కొన్నిటిని స్వస్థపరచకుండా లేడు. ఈయన అనేక రకాలైన అన్ని రకాలైన దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అనేక రకాల స్వస్థలను చేశాడు. అప్పుడు దెయ్యాలు ఆయన ఎరిగి ఉన్నందు వలన దెయ్యాలు ఆయనతో మాట్లాడే అవకాశం ఇచ్చాడా? లేదు, ఇవ్వలే. 3వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. అదే మార్కు సువార్త 3:11-12 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలు. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. రైట్. అప్పుడు ఈ యొక్క దెయ్యాలు యేసు యొక్క గొప్పతనాన్ని, యేసు యొక్క సృష్టికి అధికారం కలిగిన వాడు సృష్టికర్త అనే విషయం దెయ్యాలకు అర్థమైందా? అర్థమైంది. కొన్ని సందర్భాల్లో మానవులైన వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు యేసుక్రీస్తు దేవుడా అంటే దేవుడు కాదంటారు. ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ యాకోబు పత్రికలో కూడా మనం చదివాం 2వ అధ్యాయం 19వ వచనంలో
దెయ్యములు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి అని చెప్పాడు అన్నాడు. ఇప్పుడు అదే విధంగా యేసుక్రీస్తుని గురించిన శక్తి ఇక్కడ ఈ దెయ్యాలు ఎరిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఈయన బోధించినటువంటి బోధన చూసి, ఆయన చేసినట్టు ఆ యొక్క దెయ్యాలను వెలగొట్టిన కార్యం చూసి వాళ్ళు ఏమొచ్చింది? 27 వచ్చింది చదవండి. ఇది మార్కు 1:27. 27 వచ్చిన ఆ, అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. ఓకే. యేసుక్రీస్తు యొక్క బోధకి, యేసుక్రీస్తు చేసినటువంటి ఈ యొక్క కార్యాలకి, అంటే సూచక్రియలకి, స్వస్థ కార్యాలకి, వాళ్ళు శాస్త్రులు పరిచయం చేస్తున్నటువంటి కార్యాలకి ఏమన్నా సంబంధం ఉన్నదా అంటే లేదు. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా అద్భుతమైనటువంటి అధికారం కలిగినటువంటి కార్యాలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనేక మందిని ఆయన ఏం చేశాడంటే బాగు చేస్తున్నాడు. చెవిటి వారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అనేక మంది మరి ఆయన యొక్క ఆయన చేసిన కార్యాలను చూసి ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు దెయ్యాలు లోపడుతున్నాయి, సముద్రాన్ని గద్దిస్తే నిలిచిపోతుంది, గాలి తుఫాన్లు ఆగిపోతున్నాయి అని చెప్పి ఆయన చూసి ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆశ్చర్యపడి వారు ఎవరిని మహింపరిచారు? దేవుణ్ణి మహింపరిచారు. రైట్, ఇశ్రాయేల్ దేవుని వారు మహింపరిచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ మార్కు సువార్త 4:40 వచ్చిన 41 వచ్చిన చదువుదాం. మార్కు సువార్త 4:40-41 వచ్చినారు. 44. 40-41. అలాగే సార్. ఓకే. మార్కు సువార్త 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. రైట్, యేసుక్రీస్తుని గురించి పూర్తి అవగాహనకు వీళ్ళు వచ్చారా? ఎవరు ఆయన అనేటి అవగాహనకు వచ్చారా? పూర్తిగా రాలే, వాళ్ళకి ఇంకా తెలియలే. ఆయన చేస్తున్న సూచక్రియలు అయితే చూస్తున్నారు, వాళ్ళు ఆయన బోధనలు చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆయన చేసే సూచక్రియను చూసి ఇంకా ఏమైనా ప్రశ్న వచ్చింది వాళ్ళు? ఈయన ఎవరో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పి వారు ఆశ్చర్యపోయారు. మనం మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 23-27 ఒకసారి చదువుదాం. ఈ సందర్భంలో అవసరం అది పాయింట్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. 27 వచ్చిన. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. రైట్, ఈ సందర్భం మనకు బాగా పరిచయమైన సందర్భమే. శిష్యులు ఉదయకాలం ధోనిలో ఉండి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైంది? హఠాత్తుగా గాలి తుఫాను 24వ వచనంలో సముద్రం మీద లేస్తుందండి. ధోని అంటే పడవ అలల చేత కప్పబడుతున్నది. అప్పుడు ఆయన నిద్రిస్తున్నాడని చెప్పబడింది ఆ యొక్క ధోనిలోనే. అప్పుడు వారు ఏమన్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము. 25వ వచనంలో మమ్మల్ని రక్షించమని చెప్పి కేకలు వేశారు. 26వ వచనం ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి వారితో చెప్పి గాలిని సముద్రాన్ని గద్దెంపగా అవి ఏమయ్యాయి?
నిమ్మలమాయను అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం చూసినప్పుడు ఆయన యొక్క బోధలో మాటలో ఏమున్నది? అధికారం ఉన్నది. దేనిపైన? మనుషులపైన ఉన్నది. ఈ సృష్టి పైన కూడా ఉన్నది. ఈ సృష్టిలో ఉన్నటువంటి కార్యాలపైన కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళలో యేసుక్రీస్తు ఫలానా దేవుని కుమారుడు అని చెప్పి వారు నమ్మగలిగారు. 27వ వచనంలో నమ్మగలిగారు. 27వ వచనం ఏమంటున్నారు వాళ్ళు? ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఈయన ఎట్టివాడు? ఈయనకు గాలియు సముద్రం లోపడుచున్నాం అని చెప్పి చెప్పుకున్నది. అంటే ఇంకా పూర్తిగా వారికి యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన వారికి రాలే. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వచ్చేసరికి నన్ను గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారు అని అంటే, కొంతమంది ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, మరి కొంతమంది యోహాన్ అంటున్నారు అని చెప్పి అంటారు. మరి అది సరే కానీ మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని అంటాడు. వారిలో పేతురుకి అనుగ్రహించబడిన ఆ యొక్క జ్ఞానం, నీవు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పి పేతురు ఒప్పుకుంటాడు 16వ అధ్యాయం కదా. అప్పుడు అంతవరకు వీరికి ఈ యొక్క అవగాహన వచ్చిందంటే రాలే. 8వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే ఈయన ఎవరు, ఎట్టివాడు, ఈయన సముద్రము తుఫాను లోపడుతుందని చెప్పి వారు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క బోధకి పరిశీల శాస్త్రం యొక్క బోధకు తేడా ఉన్నది అని అంటే ఇది అన్నమాట తేడా. ఏంటి అంటే వాళ్ళు సామాన్యంగా చెప్తారు, వారు వదిలేసిపోతారు. కానీ ఆయన చెప్పాడంటే ఆ యొక్క దాంట్లో అధికారం ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఓపికతో మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం.